సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రొత్త సంవత్సరంలో చాలామంది మరి నాతో స్వయంగా చెప్పిన మాటలు, మరి మేము తీసుకునే కొన్ని తీర్మానాల్లో ఒకటి, ప్రభుతో ప్రారంభం క్రమం తప్పకుండా వింటామని, తద్వారా దేవుని వాక్యములో మేము వెతుకుతామని, కొంతమంది కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తామని, చాలా సంతోషదాయకమైన రీతిగా వారు చెప్పిన మాటలు నిజంగా మరి దేవుళ్ళు ఎదగటానికి వారిలో ఉన్న ఆ ఆశ, ఆసక్తిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, మరొక నూతన దినం, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. తిరిగి మనం పాత నిబంధనలోని సొలొమోను చరిత్రను మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ క్రమంలో మనం కొనసాగుతూ ఆయన జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని నిర్దిష్టమైన అంశాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వాక్యములో కొంత పరిజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్నారు. గూఢమైన విషయాలు ప్రభా మేము తెలుసుకోగలుగుతున్నాం. ప్రభాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ దినం ప్రభా నీ వాక్యం కొరకు మేము తేరి చూస్తుండగా మీరే మాకు బోధించమని, ఈ దినం ప్రభా నీతో ప్రారంభించడం ద్వారా దినమంత్యు నీ కృప మాకు తోడుగా ఉంటుందని ఆ నమ్మిక, ఆ విశ్వాసముతో ఈ ధ్యానములు పాల్పొని పొందుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టెలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను, కానీ ఉన్నత స్థలమునందు అతడు బలులు మాత్రం అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. నిన్నటి దినము మనము ఈ గిబియోను గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి పాత నిబంధన కాలంలో మరి ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి అరణ్యవాసములో ప్రయాణం కొనసాగిస్తుండగా దేవుడు వారి మధ్య నివసించడానికి ప్రత్యక్ష గుడారాన్ని, అందులో నిబంధన మందస్సాన్ని, బల్యర్పణ కొరకై బలిపీఠాన్ని, మరి కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైన మరి కార్యక్రమాలకు లేకపోతే సాంప్రదాయాలకు, ఆచారాలకు కొన్ని వస్తు సామాగ్రి అందులో ఉంచారు. ఆ తదుపరి కాలక్రమేణా వారు వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత షిలోహులో కొంతకాలం దేవుని మందసం ఉండింది. అక్కడికి వెళ్ళి సొలొమోను తల్లి, శామ్యూయల్ తల్లి హన్నా అక్కడికి వెళ్ళి ప్రార్థించిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏలీ అతని కుమారుల యొక్క ప్రవర్తన బట్టి, ఏలీ వాటిని దండించకపోవడాన్ని బట్టి మరి అక్కడి నుంచి ప్రభావం అక్కడి నుంచి వెళ్ళిపోవడం, మందసము ఐగుప్తీయులు పట్టుకొని పోవడం, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత షిలోహు నుంచి గిబియోనులోనికి ఆధ్యాత్మిక కేంద్రం మార్చబడింది. ఎందుకంటే మందసం పట్టబడింది కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని కాపాడుకోవటానికి, అనగా ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి ఆ ప్రాంతాన్ని నాశనం చేసిన కాపాడుకోవటానికి అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఈ గిబియా లేకపోతే గిబియోను ప్రాంతంలో పెట్టారు. ఆ గిబియోను లేవీల పురము కాబట్టి లేవీలు అక్కడ ఉండి మరి దేవుని ఆరాధిస్తూ ఆ బెన్యామీను గోత్రానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగింపు చేస్తున్నారు. కాబట్టి లేవీల స్వాస్థ్యములు ఆ గిబియోలో ఉంచబడ్డం అనేది మనం చూసాం. మరి ఈ క్రమంలో మరి ఆ సౌలు కాలంలో కానీ దావీదు కాలంలో కానీ మరి గిబియోను ఒక ఉన్నత స్థలముగా ఉండింది. మరి ఇక్కడ ఆ రీతిగా ఉన్నత స్థలముగా పేరుగాంచిన, పిలువబడిన, మరి మోషే చేయించిన ప్రత్యక్ష గుడారము ఉంచబడిన ఆ స్థలము, అదే రీతిగా బలిపీఠం ఉంచబడిన స్థలము. కానీ ఆ స్థలం గురించి ఇక్కడ కానీ అనే మాట, యెహోవాను ప్రేమించను కానీ అంటూ ఆ కానీ అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే, దావీదు మరణకాల సమయంలో నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. దేవుడు మరొక ప్రదేశాన్ని చూపిస్తాడు.
గిబియోను మరి దావీదు అక్కడికి వెళ్ళడు, అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టి బలి అర్పణ గావించడానికి ధైర్యం చేయడు. ఈ లేకపోతే గిబియోను సౌలు పట్టణం కాబట్టి మరి అక్కడికి వెళ్ళటానికి కొంత ఇబ్బంది కలిగినట్టు కూడా మనము గమనించవచ్చు. సో నిన్న దినం మనం ధ్యానం చేస్తూ మరి దేవుడు దావీదుకు మరొక స్థలాన్ని చూపించాడు. ఆ స్థలము గిబియోనీయుల పట్టణం కాకుండా ఎబూసీల పట్టణం. సో దాని గురించి మనకు కొంత వివరాలు కావాల్సి వస్తే మరి సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. మరి ఆ అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏళ్ళవాడు రాజునకు నీవు నీ దాసులను నా యొద్దకు వచ్చిన నిమిత్తం ఏమని అడగా, దావీదు, ఈ తెగులు మనుషులు తగలకుండా నిలిచిపోయినట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటగా నీ యొద్దకు ఈ కళ్ళము కరవాలని వచ్చి తిని అంటూ మరి ఆ అరౌనాతో మరి దావీదు మాట్లాడడం, దావీదుకు అరౌనా ఉచితంగా ఇవ్వటానికి ప్రపోజ్ చేయడం, మనకు అబ్రహాము ఒకఫేల గృహం కూడా జ్ఞాపకం వస్తుంది కదండి. సో ఆ రీతిగా మరి ఆ హేతు కుమారులు ఏ రీతిగా ఉచితంగా తీసుకోమంటే అబ్రహాము నేను ఉచితంగా తీసుకోను, వెల ఇచ్చి తీసుకుంటానని చెప్పిన రీతిగానే మరి ఇక్కడ కూడా దావీదు నాకు ఉచితంగా వద్దు, వెల ఇచ్చి తీసుకుంటాను అని చెప్తాడు. మరి 23వ వచనం చూస్తే, రాజా ఇవన్నీ అరోనాను నేను రాజులకు ఇచ్చుతున్నాను చెప్పి నీ దేవుడిని యెహోవా నిన్ను అంగీకరించను గాక అని రాజుతో అనగా, రాజు నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడిని యెహోవాకు బలిగా అర్పించనని అరౌనా చెప్పి ఆ కలమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులు అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకించగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాడు. సో ఇంతకుముందు వారు మరి ఆరాధిస్తూ లేకపోతే బలులు అర్పిస్తున్నటువంటి గిబియోను ప్రాంతంలో నుంచి దేవుడు దావీదునకు తన చివరి దినాల్లో మరొక స్థలాన్ని చూపిస్తాడు. అది అరౌనా కళ్ళము. అరౌనా ఎవరంటే ఎబూసీయుడు జెబుసైట్. సో ఈ ఎబూసీయుడికి చూపించిన ఆ స్థలములో వచ్చి అతనితో మాట్లాడినప్పుడు అతను ఉచితంగా ఇవ్వబోతే నాకు ఉచితంగా వద్దు అంటూ అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, మరి ఎడ్లను ఆ స్థలాన్ని 80 తులముల వెండికి కొనెను. 80 తులముల వెండికి కొన్నట్లుగా కనబడుతుంది. ఇదే విషయాన్ని మరి మరొక ప్రదేశంలో కూడా మనకు జ్ఞాపకం చూసుకుంటే మొదటి దినవృత్తాంతం గ్రంథము 21వ అధ్యాయం 28-30 వచనాలు, అదే రీతిగా 22వ అధ్యాయం కూడా మనం చూద్దాం. ఇక్కడ ఎబూసీయుడైన ఒర్నాను, అక్కడ అరౌనా అని ఉంది, అది హీబ్రూ భాషలో ఒత్తులు వీటికి ఉన్న భిన్నత్వాన్ని బట్టి ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒర్నాను కళ్ళమంది యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చని దావీదు తెలుసుకుని అతడినే బలి అర్పించను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోన్లో ఉన్నత స్థలమందును దావీదు యెహోవా దూత పట్టుకున్న కత్తికి భయపడ్డవాడే దేవుని యొక్క విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకపోయాడు. అలాగే అంత మాత్రమే కాకుండా 22వ అధ్యాయం ప్రారంభంలో మరియు దేవుడిని యెహోవా నివాస స్థలము ఇదే, అనగా దావీదు దేవుని కొరకు నివాస స్థలాన్ని దేవాలయం నిర్మించాలనుకుంటాడు. దేవుడు వాడిస్తాడు, నీ కుమారుడు సొలొమోను కడతాడని చెప్తాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఈ స్థలాన్ని చూపిస్తాడో వెంటనే దావీదు నోటి నుంచి వచ్చిన మాట, దేవునికి నివాస స్థలము ఇదే. హీ మేక్స్ ఎ కన్ఫర్మేషన్,
ఇదే దేవుని నివాస స్థలం అనే మాట వాడబడింది. అదే రీతిగా మరి ఇదే విషయాన్ని దినవృత్తాంతం 1వ గ్రంథము 21వ అధ్యాయంలో మరికొంత వివరణాత్మకంగా మనకు వర్ణించబడింది. 21:18 మనం చూస్తే, ఎబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావీదు అక్కచ్చటికి వెళ్ళవలని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవివ్వగా యెహోవా నామమున గాదు పలికిన ఆ మాట ప్రకారం దావీదు వెళ్ళెను. సో దిస్ సైట్ వాస్ షోన్ బై గాడ్. దేవుని దూత ప్రవక్త అయిన గాదు దగ్గరికి వచ్చి ఆ గాదు ద్వారా దావీదుకి తెలియచేసి మరి అక్కడ ఎబూసీయుడైన ఒర్నాను కళ్ళములో బలిపీఠం కట్టాలి, అక్కడ బలి అర్పణ గావించాలి అని చెప్పడం. మరి దాన్ని అక్కడ వచ్చి అక్కడ మరి సమూయేలు గ్రంథంలో లాగానే మరి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం. మరి ఒర్నాను వెలకు కాకు ఉచితంగా ఇస్తానని చెప్పడం, దావీదు మరలా నాకు వెలకు కావాలి అని అడగడం. కానీ ఇక్కడ ఎంతకు ఈ స్థలాన్ని కొన్నారనడానికి 25వ వచనంలో ఆ భూమిని 600 తులముల బంగారంలోకి అతనికి ఇచ్చాను. 600 తులముల బంగారం. సమూయేలు 24లో ఏముందంటే 80 తులముల వెండి, ఇక్కడ 600 తులముల బంగారం. బహుశా ఆనాటి కాలంలో మరి బంగారం కన్నా వెండి విలువైనదిగా భావించవచ్చు. కాబట్టి ఆ రోజుల్లో బంగారం యొక్క లభ్యత కన్నా వెండి యొక్క లభ్యత తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఆ వెండిని విలువ ఎక్కువగా ఉంది. కాబట్టి 80 తులముల వెండి ఈక్వలెంట్ టు 600 తులముల బంగారము అని భావించే అవకాశం. మరి ఎందుకు దేవుని దూత గాదును పిలిచి దావీదును అక్కడికి వెళ్ళి మరి గిబియోను కాకుండా ఎబూసీల పట్టణమైన ఒర్నాను కళ్ళాన్ని మాత్రమే తీసుకోమని చెప్పారు, అక్కడ మాత్రమే దావీదు వెళ్ళడం? మరి ఇది దేవుడు కోరుకున్న స్థలం, ఇక్కడే దేవుని మందిరం నిర్మిస్తారని దావీదు చెప్పడానికి ఆ తర్వాత కాలంలో అదే స్థలంలో సొలొమోను యెరూషలేము దేవాలయాన్ని కడతాడు. జెబూసైట్స్, ఆ జెబూసైట్స్ నుంచి జెరూసలేం అనే పేరు కూడా వచ్చిందని కొంత భావన. జెబూసైట్స్కు ఉంచబడిన ఆ స్థలములో యెరూషలేము నిర్మించబడిందని, అది దేవుడు చూపించిన స్థలమని, దేవుని చేత నిర్ణయించబడిన స్థలమని మనం భావించడానికి అవకాశం. గమనించండి, దేవాలయం నిర్మించాలి అన్న ఆలోచన దావీదుది. ఆ ఆలోచనలో నుంచి దానికి కావాల్సిన అవసరమైనవన్నీ కూడా దావీదు సమకూర్చాడు. ఇక నిర్మాణం ఒకటే మిగిలిపోయింది. వాస్తవంగా అయితే గిబియోన్లో అప్పటికే ఉన్నత స్థలం ఉంది, ప్రత్యక్ష గుడారం ఉంది. కాబట్టి మరి అక్కడ దేవుని మందిరము నిర్మించే అవకాశాలు ఉన్నాయి. కానీ నిబంధన మందసం ఎక్కడ ఉంది? దావీదుపురం మందు ఉంది. కాబట్టి నిబంధన మందసము దావీదుపురంలో ఉంది. ఆ దావీదుపురం అంటే బెత్లెహేం మనకు తెలుసు, కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. సో ఆ దావీదుపురంలో ఉంది. మరి గుడారము బలిపీఠమేమో ఇక్కడ గిబియోన్లో ఉంది. కాబట్టి దేవాలయం ఎక్కడ నిర్మించాలన్నదానికి దేవుని దూత ద్వారా గాదు ద్వారా మరి దావీదుకు చెప్పినప్పుడు ఆ ఒర్నాను కళ్ళాన్ని కొనుక్కొని ఇక్కడ ఇది యెహోవా నివాస స్థలం ఇదే అంటూ 22వ అధ్యాయం 1 దినవృత్తాంతం 22వ అధ్యాయం మొదటి మాటగా దావీదు చెప్తాడు. ఇది యెహోవా నివాసమని, అక్కడ దేవుడు కోరుకున్న స్థలమని చెప్పడానికి ఇంకొక ఆధారము లేకపోతే ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే, మరి అక్కడ ఆ ఒర్నాను కళ్ళము దగ్గరనే మోరియా పర్వతం ఉందని, ఆ మోరియా పర్వతం మీదనే అబ్రహాము తన కుమారుని ఇస్సాకునకు బలివ్వటానికి తీసుకుని వెళ్ళాడని, అక్కడ దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో ఆ నిబంధన రిపీట్ చేస్తాడని. కాబట్టి మొదట చేసిన నిబంధన కన్నా అబ్రహాము తన కుమార్ని ఇవ్వడానికి వెనుక తీయని అనుభవాల మధ్య ఆ ఆదికాండం 22వ అధ్యాయంలో మరి దేవుడు తిరిగి ఆ నిబంధన చేసి, సో నిబంధన ప్రజలకు నిబంధన స్థలము అది మోరియా పర్వతం. కాబట్టి ఆ పర్వతం మీదనే
యెరూషలేము దేవాలయం నిర్మించబడిందని చాలామంది పండితుల భావన. కాబట్టి ఆ నిర్మాణం గురించిన ఆలోచన దావీదు అన్నా, నిర్మించింది సొలొమోను. అదే రీతిగా ఆ నిర్మాణం గురించిన స్థల నిర్ణయం ఇవన్నీ కూడా మరి దేవుడు నిర్ణయించి అందించినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే ఆ తర్వాత వాక్య భాగంలో రాజుల మొదటి గ్రంథంలోనే 3వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను అక్కడ బల్యర్పణ గావించిన తర్వాత మరి ఆయన అక్కడి నుంచి వెళ్ళి యెరూషలేముకి వెళ్ళినట్లుగా, లేకపోతే ఈ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకు ఆధారాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు బట్టి యెరూషలేము దేవాలయ ఆ స్థలము కూడా సొలొమోనుకు దేవుడే ప్రత్యక్షపరిచాడని, దావీదు ద్వారా ప్రత్యక్షపడిన ఆ స్థలము సొలొమోను కూడా దేవుడు ప్రత్యక్షపరిచాడు. కాబట్టి అక్కడే సొలొమోను ఆ దేవాలయం నిర్మించాడని చెప్పడానికి మరి అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకసారి దినవృత్తాంతం 2వ గ్రంథం కూడా ఒకసారి చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథంలో మొదటి అధ్యాయం 13వ వచనం చూస్తే, దినవృత్తాంతం 2వ గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం చూస్తే, పిమ్మట సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు గుడారం ఎదుటిన్న బలిపీఠమును విడిచి యెరూషలేము వచ్చి ఇశ్రాయేలును ఏలుచుండెను. ఆ రాజుల మొదటి గ్రంథంలో మరి దేవుని ప్రత్యక్షత ఏదైతే ఉందో అది మరలా దినవృత్తాంతం 2వ గ్రంథంలో కూడా క్లుప్తంగా వ్రాయబడింది. కానీ ఆ ప్రత్యక్ష అయిపోయిన తర్వాత మరి సొలొమోన్ గిబియాలో ఉన్న సమాజ గుడారంను విడిచిపెట్టి యెరూషలేముకి వెళ్ళి అక్కడి నుంచి ఇశ్రాయేలును పరిపాలిస్తూ వచ్చాడు. సో జెరూసలేం హ్యాడ్ బికమ్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. అప్పటి నుంచి ఇంకా అక్కడ దేవుని మందిర నిర్మాణం, దానికి ముందు గిబియోన్లో మరి దేవుడు సొలొమోనుకు దర్శనమిచ్చి అతనితో మాట్లాడిన ఆస్వాదించిన అనుభవాన్ని మరి రేపు మరునాడు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యాన్ని కొద్ది కొద్దిగా మాకు బోధిస్తున్నారు. అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఆత్మీయ మేలు పొందుటకు మీరు మాకు బోధిస్తున్న ప్రబోధాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆలకించే ప్రతి హృదయానికి ప్రభు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటబిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడినను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ముందు గాక.